ఎగ్ మసాలా కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ బటర్ వేసి అందులో బిర్యానీ సామాన్లు వేసి కలుపుకోవాలి. కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. నానబెట్టిన జీడిపప్పులు టమాటా ముక్కలు ఉప్పు కారం వేసి కలుపుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఉప్పు పసుపు కారం వేసి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఇందులో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో బటర్ వేసి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని పేస్ట్ చేసుకున్న ఈ ప్యూరీని ఇందులో వేసి కారం మసాలా పౌడర్ ఇందులో వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసి కసూరి మెంతి వేసి గరం మసాలా వేసి కలుపుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ కొత్తిమీర వేసి కలుపుకోవాలి.